Yes, sir. Okay. See guys, good morning to all of you. So ఫస్ట్ విషయం ఏంటంటే అందరూ కూడా సర్వర్ యాక్సెస్ తెచ్చుకోవాలి అని చెప్పి చాలా సార్లు చెప్పాను. క్లాసెస్ మనకి ప్రాక్టికల్ గా జరగబోతుంది. వీడియో ఆఫ్ లో పెట్టుకోవాలండి. వెంకటేశ్వరరావు వీడియో ఆఫ్ లో పెట్టుకోవాలి. శశికుమార్ వీడియో ఆఫ్ లో పెట్టుకోవాలి. ఓకే, క్లాస్ లో జాయిన్ అయినప్పుడు వీడియో ఆఫ్ లో పెట్టుకోవాలి. శశికుమార్. ఓకే, సి గైస్, మనకి దీనికి సంబంధించి ఆల్రెడీ నేను చార్ట్ లో నెంబర్ ఆఫ్ టైమ్స్ పెట్టడం జరిగింది. ఓకే, సో మీరు ఇమీడియట్ గా సర్వర్ యాక్సెస్ తెచ్చుకోవాలి. సర్వర్ యాక్సెస్ అనేది మ్యాండేటరీ. ఓకే, రానున్న రోజుల్లో మనకి క్లాసెస్ అన్ని కూడా సర్వర్ మీద స్టార్ట్ అయిపోతున్నాయి. ఓకే, సో ఇమీడియట్ గా సర్వర్ యాక్సెస్ తెచ్చుకోవాలి. సర్వర్ సంబంధించిన డీటెయిల్స్ నేను పెట్టాను చూడండి. ఇక్కడ ఇమీడియట్ గా కాంటాక్ట్ అయ్యి S/4HANA 2022 వర్షన్ 2022. సో ఈ సర్వర్ యాక్సెస్ తీసుకోవాలి. సో వెంకటేశ్వరరావు వీడియోని ఆఫ్ లో పెట్టుకోవాలని చెప్పాను, లేకపోతే అవుట్ చేస్తాను గ్రూప్ లో నుంచి. లేదు కట్టేస్తాను. ఓకే, వెంకటేశ్వరరావు కట్టేస్తాను. ఓకే, సరిగ్గా జాయిన్ అవ్వండి. జాయిన్ అయ్యేటప్పుడు సో కాబట్టి సో మీరు ఇలా జాయిన్ అవ్వాల్సి జనరల్ గా ఇలా మీరు దీనికి సంబంధించి వెంటనే కాంటాక్ట్ అయ్యి సర్వర్ యాక్సెస్ ఇమీడియట్ గా తెచ్చుకోవాలి. ఓకేనా? సో గిరి ప్రసాద్ వీడియో ఆఫ్ లో పెట్టుకోండి. ఓకే, అందరూ వీడియో ఆడియో రెండు ఆఫ్ లో పెట్టుకోండి. సో అలాగే ఇంకా ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఓకే, సో వెంటనే మీరు ఈ నంబర్స్ కి కాంటాక్ట్ అవ్వండి. ఓకే, సో ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఈ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఇంకా మనకి సర్వర్ తెచ్చుకోవాలి. సో ఏమైనా ఇష్యూస్ ఉన్నా, ప్రాబ్లం ఉన్నా వెంటనే మీరు ఈ నెంబర్స్ కాల్ చేసి మీ ప్రాబ్లం డిస్కస్ చేస్తే మీకు సొల్యూషన్ అనేది దొరుకుతుంది అన్నమాట. ఓకే, సో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా మీరు ఈ 4 నెంబర్స్కి ఇమీడియట్ గా కాంటాక్ట్ అవ్వాలి. ఎనీ కైండ్ ఆఫ్ ప్రాబ్లం. ఓకేనా? ఆల్ రైట్. సీ గైస్, సో లాస్ట్ సెషన్ లో మనం ఏం చెప్పుకున్నాం ఒకసారి ఐడియా ఇస్తాను చూడండి. నా స్క్రీన్ షేర్ అయిందా అందరికీ విజిబుల్? సో మహేందర్ రెడ్డి వీడియో ఆఫ్ చేసుకోండి. అందరూ కూడా వీడియోని ఆఫ్ చేసుకోవాలి, ఆడియోని ఆఫ్ చేసుకోవాలి. ఓకేనా? డిస్టర్బెన్స్ అవుతారు అదర్ పీపుల్. ఓకే, జాయిన్ అయ్యేటప్పుడు ప్రొఫెషనల్ గా కూర్చొని జాయిన్ అవ్వండి. ఓకే, సో ఇప్పుడు సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని మీకు ఇక్కడ క్లియర్ కట్ గా ఇచ్చాను. ఓకే, సో మొన్నటి సెషన్ లో మనం ఏం చెప్పుకున్నాము అనేది చార్ట్ లో ఉన్నాయి మొత్తం కూడా, వీడియోతో సహా ఇచ్చాము. అన్ని కూడా చార్ట్ లో మొత్తం A to Z ఉంటుంది. ఓకే, సో ఇక్కడ MS Excel క్లాసులు పోస్ట్ చేయొద్దు. కాదర్ MS Excel క్లాసులు పోస్ట్ చేయొద్దు. ఓకే, ఈ గ్రూప్ లో పోస్ట్ చేయొద్దు, కన్ఫ్యూజ్ అవుతారు. ఓకే, సో ఇందులో మీకు సో చార్ట్ లో ఉంటాయి, డౌన్లోడ్ చేసుకోవాలండి వీడియోస్. ఓకే, సో చార్ట్ లో డౌన్లోడ్ చేసుకోవాలి. మనది కొత్త ఛానల్ ఉంది, ఇంగ్లీష్ ఛానల్. ఇది కూడా మీరు సో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సో అన్ని చార్ట్ లో ఉంటాయి వీడియోస్, మొత్తం A to Z వీడియోస్ అన్ని చార్ట్ లో ఉంటాయి. చార్ట్ లో నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది ఈ రోజు మన సెషన్ మనకి సపోర్ట్ ప్రాజెక్ట్ అనమాట. లాస్ట్ సెషన్ లో మనం ఒక ప్రాజెక్ట్ ని ఇంప్లిమెంటేషన్ చేయడానికి కావాల్సిన గైడెన్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ రోజు మనకి సపోర్ట్ ప్రాజెక్ట్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. ఓకేనా? సపోర్ట్ ప్రాజెక్ట్ గురించి మనం ఈరోజు డిస్కస్ చేస్తున్నాం. ఓకే, సపోర్ట్ ప్రాజెక్ట్ గురించి ఈరోజు మనం డిస్కస్ చేస్తున్నాం. సో మనకి సో ఇంప్లిమెంటేషన్ సంబంధించి ఇది అయిపోయింది. మన సపోర్ట్ ప్రాజెక్ట్ గురించి ఈరోజు డిస్కస్ చేస్తున్నాం. సో మనకి సో చెప్పండి, జనరల్ గా మనకి SAP FICO లేదా S/4HANA కన్సల్టెంట్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్.
SAP FICO లేదా S/4HANA కన్సల్టెంట్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ మనకి చెప్పేటప్పుడు మనకి ఏమేమి చెప్పుకున్నా ఎవరు చెప్తారు? Strategic level, operational level, strategic level, operational level, operational level, implementation level, implementation level, troubleshooting, and user training. documents and maintenance. documents and the Maintenance. Okay, documents and maintenance. Next, end user User training. Okay, see guys, మనకి up to strategic level వరకు అయిపోయింది. ఓకే, సో అప్ టు మనకి స్ట్రాటజిక్ లెవెల్ వరకు మనం డిస్కస్ చేసేసాం ఆల్రెడీ. సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి? ట్రబుల్ షూటింగ్. ఓకే, సో అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ కొన్ని ఉన్నాయి మనకి. ఓకే, సో ఇంప్లిమెంటేషన్ లెవెల్లో లాస్ట్ టైం ఏం చెప్పుకున్నాం మనం ఒకసారి? లాస్ట్ టైం ఏం చెప్పామండి? లాస్ట్ టైం కాన్ఫిగరేషన్ వరకు చెప్పినట్టున్నారా? కాన్ఫిగరేషన్ వరకేగా చెప్పింది ఇంప్లిమెంటేషన్. ఎవరు చెప్తారు? సో మనకి ఇక్కడ ఇచ్చాను నేను బేస్ లైన్ కాన్ఫిగరేషన్, ఇంప్లిమెంటేషన్. సో కాన్ఫిగరేషన్ వరకు చెప్పాను. సో ఇది ఇంకా కంప్లీట్ కాలేదు. ఓకే, సో మనకి పేజెస్ ఏంటంటే ఎవరు చెప్తారు పేజెస్? ఫస్ట్ ప్లానింగ్ ఫేజ్, తర్వాత తర్వాత డాక్యుమెంట్స్, తర్వాత ఏంటిది కాన్ఫిగరేషన్. ఓకే, తర్వాత టెస్టింగ్, తర్వాత గో లైవ్, అవునా కదా? ఓకే, సో మనకి కాన్ఫిగరేషన్స్ అన్నాం. సో 2 టైప్స్ ఆఫ్ కాన్ఫిగరేషన్స్ ఉంటాయని కూడా చెప్పుకోండి. టెస్టింగ్ వన్ అంటే కాన్ఫిగరేషన్ అయిపోయిన తర్వాత ఏం చేయాలంటే టెస్ట్ చేయాలి. అంటే ఎప్పుడైనా సరే ఫస్ట్ మనం ప్లాన్ చేసుకుంటాం, అంటే ఇంప్లిమెంటేషన్ ఎలా చేయాలి. ఆ తర్వాత డాక్యుమెంట్స్ రెడీ చేసుకుంటాం. తర్వాత కాన్ఫిగరేషన్ అంటే సిస్టంలో కాన్ఫిగరేషన్ స్టార్ట్ చేస్తాం. తర్వాత టెస్ట్ చేయాలి. సో టెస్ట్ చేయకపోతే మనకి చేసింది కరెక్టా కాదా అన్నది అర్థమవుతుంది. సో కాబట్టి టెస్టింగ్ అనేది ఇంపార్టెంట్. ఓకే, సో ఫస్ట్ మనం ప్లానింగ్, డాక్యుమెంట్స్, కాన్ఫిగరేషన్ తర్వాత టెస్టింగ్ అనేది ఎందుకంటే మనం చేసిన టెస్టింగ్ యాక్టివిటీ ఎందుకు పర్ఫామ్ చేశానంటే చేసిన కాన్ఫిగరేషన్ కరెక్టా కాదా అని మనం మల్టిపుల్ టెస్ట్ సినారియోస్ ని రియల్ టైంలో పర్ఫామ్ చేయాల్సి వస్తుంది అనమాట. టెస్టింగ్ ద్వారా మనం ఏంటంటే సో మనం బగ్స్ ని కానీ ఎర్రర్స్ ని కానీ వీటిని కానీ వాటిని ట్రేస్ అవుట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో మనకి టెస్టింగ్ వచ్చేటప్పటికి యూనిట్ టెస్టింగ్, ఇంటిగ్రేషన్ టెస్టింగ్, రిగ్రెషన్ టెస్టింగ్. ఓకే, సో యూనిట్ టెస్టింగ్, ఇంటిగ్రేషన్, రిగ్రెషన్. తర్వాత మనకి UAT, సెక్యూరిటీ టెస్టింగ్, పర్ఫార్మెన్స్ టెస్టింగ్. ఇలా చాలా పేర్లు ఉంటాయి మన టెస్టింగ్ లో. ఈ ఆల్ టెస్టింగ్ యాక్టివిటీస్ ని మనం పర్ఫామ్ చేస్తే అప్పుడు మనకి ఇంప్లిమెంటేషన్ కంప్లీట్ అయినట్టు లెక్క అనమాట. అంటే ఇది చేసిన కాన్ఫిగరేషన్ కరెక్టా కాదా అనేది టెస్టింగ్. సో ఒక టీవీ కనిపెట్టాను, సో తర్వాత ఏం చేస్తాం మనం, పని చేస్తున్నా లేదా టెస్ట్ మల్టిపుల్ వేస్ లో దాన్ని యూజర్కి ఇవ్వాలి మనం. సో దాన్ని మల్టిపుల్ వేలో టెస్ట్ చేస్తారు. ఓకే, టెస్టింగ్ అనేది ప్రతి దానికే ఉంటుంది కామన్ గా. సో ఎన్ని టైప్స్ ఆఫ్ టెస్టింగ్స్ ఉంటాయి? యూనిట్ టెస్టింగ్, ఇంటిగ్రేషన్ టెస్టింగ్, రిగ్రెషన్ టెస్టింగ్, UAT, సెక్యూరిటీ టెస్టింగ్, పర్ఫార్మెన్స్ టెస్టింగ్. సో ఈ కైండ్ ఆఫ్ టెస్ట్ యాక్టివిటీస్ అన్ని వీటికి టెస్ట్ స్క్రిప్ట్స్ రాయాలి మీరు అందరూ. టెస్ట్ స్క్రిప్ట్స్ రాసి ఓకే, సో దీని టెస్ట్ స్క్రిప్ట్స్ ఎక్కడ రాస్తారంటే ALM టూల్లో రాస్తారు.
టెస్టింగ్ సంబంధించిన టూల్ ఏంటి అని చెప్పి రేపు పొద్దున్న అడిగినప్పుడు ఏఎల్ఎం కానీ జీరా కానీ అని చెప్పుకోవచ్చు అన్నమాట టూల్ వచ్చి. ఓకే, సో యూనిట్ టెస్టింగ్, ఇంటిగ్రేషన్ టెస్టింగ్, రిగ్రెషన్ టెస్టింగ్, యూఏటి, సెక్యూర్ టెస్టింగ్, పర్ఫార్మెన్స్ టెస్టింగ్. ఓకే, ఈ కైండ్ ఆఫ్ టెస్టింగ్ ని పర్ఫామ్ చేసి టెస్ట్ స్క్రిప్ట్స్ రాసి టెస్ట్ ని పర్ఫామ్ చేసి అప్పుడు మనం యూజర్ చేత యూఐటి తీసుకోవాలి. అంటే ఏంటి, యూజర్ ఓకే అనాలి. అంటే యూజర్ కూడా పర్ఫామ్ చేస్తాడు అన్నమాట యూజర్ సైడ్ నుంచి. మన సైడ్ నుంచి అన్ని బాగానే ఉంటాయి. ఓకే, సో మన సైడ్ నుంచి అన్ని బాగానే ఉంటాయి, కానీ యూజర్ సైడ్ నుంచే మనం చెక్ చేసుకోవాలి. ఓకే, సో మన సైడ్ నుంచి అన్ని బాగానే ఉంటాయి. సో మన సైడ్ నుంచి ఏది పర్ఫామ్ చేసినా అది కరెక్ట్ గానే ఉంటుంది. ఓకే, కానీ యూజర్ సైడ్ నుంచి మనకి చెక్ చేసుకోవాలండి. ఓకే, సో యూజర్ సైడ్ నుంచి మనం పర్ఫామ్ చేసుకోవాలి. సో యూజర్ ఓకే అన్న తర్వాత అప్పుడు మనకి టెస్ట్ కంప్లీట్ అయినట్టు. అంటే ఏంటి, మనం చేసింది సక్సెస్ అయినట్టు. అన్లెస్ అంటిల్ ఇఫ్ యూజర్ ఈస్ నాట్ ఓకే విత్ యువర్ టెస్టింగ్ యాక్టివిటీస్, సో ద పర్ఫార్మెన్స్ ఆఫ్ టెస్టింగ్ ఈస్ స్టిల్ నాట్ కంప్లీటెడ్. యూజర్ నీడ్ టు సే ఓకే, దెన్ ఇట్ షుడ్ బి ఫైనల్. అంటే యూజర్ మనకి ఫైనలైజ్ చేసేంత వరకు కూడా మనం పర్ఫార్మెన్స్ అనేది చేయకూడదు. ఓకే, సో కాబట్టి దాన్ని మనం యూజర్ టెస్టింగ్ అంటారు అన్నమాట. ఓకే, సో కాబట్టి యూజర్ అనే వర్డ్ టెస్ట్ చేస్తాడు మనం చేసిన తర్వాత. కాబట్టి ఎండ్ యూజర్ దీన్ని పర్ఫామ్ చేస్తాడు అన్నమాట. సో ఎండ్ యూజర్ దీన్ని పర్ఫామ్ చేస్తే దాన్ని మనం యూనిట్ టెస్టింగ్ అంటాం. సో యూజర్ యూఏటి అంటారు. సో యూఏటి పర్ఫామ్ చేయడం అనేది మ్యాండేటరీ, ఇది లేకుండా మనకి అవ్వదు. సో కాబట్టి మీరు కాన్ఫిగరేషన్ అయిన తర్వాత టెస్ట్ స్క్రిప్ట్స్ రాసి ఏఎల్ఎం టూల్లో ఓకే, సో టెస్ట్ సినారియోస్ ని ఎగ్జిక్యూట్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. సో టెస్ట్ సినారియోస్ ఫైనలైజ్ అయితే సో యూజర్ చేత కూడా మనం యూఐటి చేసుకొని పర్ఫామ్ చేస్తాం, అప్పుడు అది ఓకే అవుతుంది అన్నమాట. కాబట్టి యూజర్ ఓకే అన్నంత వరకు కూడా సో మన టెస్ట్ అనేది కంప్లీట్ కాదు. కాబట్టి యూజర్ ఓకే అంటే అప్పుడు మనకి కంప్లీట్ అవుతుంది. దీన్ని మనం ప్రొడక్షన్ సిస్టంలోకి ఫార్వర్డ్ చేస్తాం. అంటే ఏంటి, సో గోలైన్లోకి తీసుకొని వెళ్తాం మనం డేటాని. సో కాబట్టి టెస్టింగ్ లో ఈ యాక్టివిటీస్ జరుగుతాయి. సో అలాగే ఇంప్లిమెంటేషన్ లో టెస్టింగ్ ఉంది, కాన్ఫిగరేషన్ ఉంది, టెస్టింగ్ ఉంది, డేటా మైగ్రేషన్ కూడా ఉంటుంది అన్నమాట. డేటా మైగ్రేషన్ కూడా ఉంటుంది. సో డేటా మైగ్రేషన్ మనకి ఓకే, సో నాన్ ఎస్ఏపిలో ఉన్న డేటాని సో ఎస్ఏపిలోకి మైగ్రేట్ చేయాలి, దాన్ని డేటా మైగ్రేషన్ అంటారు. సో క్లయింట్ దగ్గర ఆల్రెడీ వెండర్స్ ఒక 1000 వెండర్స్ ఉన్నారు. ఓకే, కస్టమర్స్ ఒక 1000 ఉన్నారు. సో మెటీరియల్స్ ఉన్నాయి, ఒక 500 మెటీరియల్స్ టైప్స్ ఉన్నాయి. ఓకే, సో అలాగే మనకి జిఎల్స్ ఉన్నాయి. ఓకే, ఒక 1000 జిఎల్స్ ఉన్నాయి. సో ఈ అన్నిటిని నాన్ ఎస్ఏపిలో ఉన్నాయి. ఈ నాన్ ఎస్ఏపిలో ఉన్న డేటాని, అంటే ఇది మాస్టర్ డేటా, పైన మీకు ఆల్రెడీ మాస్టర్ డేటా అంటే ఏంటో చెప్పాను ఆల్రెడీ లాస్ట్ క్లాస్. సో నాన్ ఎస్ఏపిలో ఉన్న డేటాని ఎస్ఏపిలోకి తీసుకొచ్చేయాలి, దీన్నే డేటా మైగ్రేషన్ అంటారు. సో డేటా మైగ్రేషన్ అంటే జనరల్గా ఏంటంటే మనకి సో యూజ్ చేసే టూల్స్ LSMW, LTMC. LSMW అనేది ECCకి రికమెండెడ్ అన్నమాట. సో LTMC అలాగే LTMOM, సో ఏమైనా ఫీల్డ్స్ ఏమైనా చేంజ్ చేయాలంటే LTMO యూజ్ చేస్తారు, S/4HANAకి యూజ్ చేస్తారు. లేదా ఏదైనా కస్టమైజ్డ్ ప్రోగ్రామ్ ని కూడా క్రియేట్ చేయొచ్చు, అప్లోడ్ చేయొచ్చు. ఓకే, సో జనరల్ గా ఏంటంటే నాన్ ఎస్ఏపిలో ఉన్న మాస్టర్ డేటాని, ట్రాన్సాక్షనల్ డేటాని రెండింటిని, సో ఆల్రెడీ క్లయింట్ దగ్గర డేటా ఉందనుకో 5 years డేటా, సో మాస్టర్ డేటా ఉంటుంది కదా, ట్రాన్సాక్షనల్ డేటా కూడా ఉంటుంది. సో ఈ మాస్టర్ డేటాని, ట్రాన్సాక్షనల్ డేటాని సో నాన్ ఎస్ఏపి నుంచి ఎస్ఏపిలోకి మైగ్రేట్ చేసేసేయాలి. ఓకే, సో ఇవి మనం ఈ మాస్టర్ డేటా, ట్రాన్సాక్షనల్ డేటా అంటాం రెండింటిని కూడా. సో ఇది నాన్ ఎస్ఏపిలో నుంచి ఎస్ఏపిలోకి మైగ్రేట్ చేయటం అంటారు. సో ఇలా మైగ్రేట్ చేయాల్సి వస్తుంది అన్నమాట, డేటా మైగ్రేషన్ యాక్టివిటీస్ అంటారు. సో నాన్ ఎస్ఏపిలో నుంచి ఎస్ఏపిలోకి మైగ్రేట్ చేయటాన్ని మనం ఓకే
సో డేటా మైగ్రేషన్ అంటారు. డేటా మైగ్రేషన్ వచ్చేటప్పటికి మనకి సో LSMW, LTMOM సో ఇవన్నీ కూడా యూజ్ చేస్తారు. సార్ ఏఎల్ఎం టూల్ అంటే అది ఎక్స్టర్నల్ టూల్ ఆర్ ఇన్బిల్ట్ టూల్ ఎక్స్టర్నల్ టూల్స్ అవన్నీ ఎక్స్టర్నల్ జీరా ఎక్స్టర్నల్ టూల్స్ ఇవన్నీ. ఇది ఇంటర్నల్ టూల్ అంటే SAP లో ఈ ఆప్షన్ ఉంటుంది. SAP తో లింక్ అన్నమాట. ఇవి థర్డ్ పార్టీ టూల్స్ కింద లెక్క. సో నాన్ SAP నుంచి SAP లోకి డేటాని మైగ్రేషన్ చేయాలంటే డేటా మైగ్రేషన్ అనేది ఒక ప్రాజెక్ట్. ఇది కూడా ఒక ప్రాజెక్ట్. టెస్టింగ్ అనేది కూడా ఒక ప్రాజెక్టే. ఓకే, సో సింపుల్ గా ఏంటంటే ఇంప్లిమెంటేషన్ లోనే చాలా ప్రాజెక్ట్స్ ఉంటాయి. కాన్ఫిగరేషన్ చేయడం ఒక ప్రాజెక్ట్. అంటే ఇందులోనే ఇది ఒక ప్రాజెక్ట్. ఇది సో దగ్గర దగ్గర 8 నెలలు 10 నెలల లోపు ఉంటుంది. 10-12 నెలలు ఉంటుంది. టెస్టింగ్ వచ్చేటప్పటికి ఒక 6 months ఉంటుంది. ఓకే, డేటా మైగ్రేషన్ వచ్చేటప్పుడు 4 months 5 months ఉంటుంది. ఓకే, అంటే ఓవరాల్ గా ఇంప్లిమెంటేషన్ అంటే 22 months దాకా వెళ్తుంది. సో అంతకంటే ఎక్కువ కూడా వెళ్ళొచ్చు. ఓకే, డిపెండ్స్ అపాన్ ద సైజ్ ఆఫ్ ది ప్రాజెక్ట్ అన్నమాట. అంటే నాన్ SAP అంటే క్లయింట్ దగ్గర ఆల్రెడీ 5 years డేటా ఉందనుకో, దాన్ని SAP లోకి తీసుకొచ్చేయచ్చు. దాన్ని తీసుకురావాలంటే మనకి ఉన్న ఆప్షన్స్ ఏంటి అంటే ECC వర్షన్ అయితే LSMW, S/4HANA అయితే LTMC. ఓకే, సో అలాగే LTMOM అని చెప్పి టూల్స్ ఉన్నాయి. సో ఈ టూల్స్ ద్వారా మనం ఏంటంటే సో నాన్ SAP లో ఉన్న డేటాని SAP లోకి తీసుకొచ్చేయచ్చు. సార్ వన్ డౌట్ సార్, ఏఎల్ఎం టూల్ లో మనము GL, AP, AR, అసెట్ ఇవన్నీ మనము టెస్ట్ చేస్తారు దాంట్లో అన్ని A to Z ఇందులోనే చేస్తారు. అంటే టెస్ట్ స్క్రిప్ట్ రాస్తారు. ఇందులో ఏంటంటే జస్ట్ లైక్ వర్క్ అంతా SAP లోనే, బట్ ఇందులో ఏంటంటే టెస్ట్ స్క్రిప్ట్ రాసి దాంట్లో రిజల్ట్స్ ని అటాచ్ చేస్తారు. అంటే టోటల్ ఓవరాల్ గా మనం ఇవే టెస్ట్ చేస్తారు అన్ని. టెస్టింగ్ టూల్ ఇది మల్టిపుల్ టెస్ట్ సినారియోస్ అని ఇందులో క్రియేట్ చేసుకొని టెస్ట్ స్క్రిప్ట్ రాసుకొని సో అందులో మనకి సో చేసేది SAP లో, ఆ రిజల్ట్ అంతా అప్లోడ్ చేసేది ఇందులో. ఓకే, సో ఇలా మనకి మాస్టర్ డేటా, ట్రాన్సాక్షనల్ డేటా రెండింటిని కూడా SAP లోకి మైగ్రేట్ చేయడానికి యూజ్ చేసే టూల్స్ LSMW, LTMC లేదా ఎనీ కస్టమైజ్డ్ ప్రోగ్రామ్ ని కూడా క్లయింట్ యూజ్ చేసుకోవచ్చు. ఓకే, అంటే అవాపర్ తో డిజైన్ చేసి ఒక కస్టమైజ్డ్ ప్రోగ్రామ్ అంటే ఓన్ ప్రోగ్రామ్. సో ఇది SAP స్టాండర్డ్ SAP లో ఉంటాయి ఇవన్నీ. ఎనీ కస్టమైజ్డ్ ప్రోగ్రామ్ ని యూజ్ చేసి అప్లోడింగ్ ప్రోగ్రామ్ ఒకటి రెడీ చేసుకుంటారు అనమాట అవాపర్ తో కూర్చొని. ఇది అవాపర్ తో డిజైన్ చేస్తారు. సో అవాపర్ తో కూర్చొని డిజైన్ చేయొచ్చు అన్నమాట ఎనీ కస్టమైజ్డ్ ప్రోగ్రామ్. సో కాబట్టి నాన్ SAP లో ఉన్న డేటాను SAP లోకి తీసుకురావడానికి యూజ్ చేసే టూల్సే ఇవి. ఓకేనా? సో కాబట్టి సో మనకి డేటా మైగ్రేషన్ అంటే ఏంటో తెలిసింది మీకు. ఈ వర్డింగ్ అంటే రేపు పొద్దున నేను డేటా మైగ్రేషన్ లో ఉన్నాను అని చెప్పి ఎవరన్నా మీ ఫ్రెండ్ మీకు చెప్తే దాని అర్థం ఏంటి? ఓకే, అంటే క్లయింట్ దగ్గర ఆల్రెడీ డేటా ఉంటుంది, GLs ఉంటాయి, మాస్టర్ డేటా ఉంటుంది, ట్రాన్సాక్షన్ డేటా ఉంటుంది. ఈ డేటా మొత్తాన్ని కూడా నాన్ SAP నుంచి SAP లోకి మైగ్రేట్ చేయాలన్నమాట. అప్పుడు నేను అడగాలి LSMW లోనా LTMC లోనా అడగాలి. ఓకే, ఏ ప్రాజెక్ట్ అంటే S/4HANA ECC ప్రాజెక్టా అని అడిగితే S/4HANA అంటే ఓకే LTMC ద్వారా చేస్తారా లేకపోతే ఎనీ కస్టమైజ్ ప్రోగ్రామ్ యూజ్ చేస్తారా అని చెప్పి అడగొచ్చు. అర్థమవుతుందా? ఓకే, LSMW అంటే లెగసీ సిస్టమ్ మైగ్రేషన్ వర్క్ బెంచ్. లెగసీ సిస్టమ్ మైగ్రేషన్ వర్క్ బెంచ్. సో ఇది జనరల్ గా ఫేమస్ అన్నమాట, అంటే చాలా మంచిది ఇది. సో అలాగే LTMC కొంచెం ఫెయిల్యూర్ ప్రోడక్ట్ ఇది, కానీ ఇది కూడా యూజ్ చేస్తూ ఉంటారు. సో LTA లెగసీ ట్రాన్స్ఫర్మేషన్ మైగ్రేషన్ కాక్పిట్, లెగసీ ట్రాన్స్ఫర్మేషన్ మైగ్రేషన్ కాక్పిట్ అంట. ఓకే, సో ఇవి ఏదైనా ఫీల్డ్స్ అడిషనల్ ఫీల్డ్స్ అవి యాడ్ చేసుకోవడానికి కస్టమైజేషన్ కోసం దీన్ని యూజ్ చేస్తూ ఉంటారు. ఓకే, సో ఈ టూల్స్ డేటా మైగ్రేషన్ ప్రాజెక్ట్ సంబంధించిన టూల్స్ అన్నమాట. ఓకే, సో కాబట్టి రేపు పొద్దున్న మీరు డేటా మైగ్రేషన్ ప్రాజెక్ట్ లో పనిచేస్తున్నాను అంటే సరే ఏ కైండ్ ఆఫ్ టూల్స్ యూజ్ చేస్తున్నారు అనేది మీకు తెలియాలి. నెక్స్ట్ టెస్టింగ్ టూల్ లో పనిచేస్తున్నారు అంటే ఎన్ని ఇంప్లిమెంటేషన్ లో ఉంటాయి. టెస్టింగ్ లో పనిచేస్తున్నారు అంటే ఏ టూల్ యూజ్ చేస్తున్నారు అని రేపు పొద్దున్న నువ్వు అడగొచ్చు. ఏ కైండ్ ఆఫ్ టెస్టింగ్స్ మనం పర్ఫామ్ చేయొచ్చు అనేది కూడా అడగొచ్చు. ఓకే, ఇవన్నీ మెల్లమెల్లగా చెప్తాను, బట్ ఏంటంటే ఇవన్నీ జస్ట్ లైక్ ఇవన్నీ ఒకే రోజు చెప్పలేము. ఓకే, అందుకే ఓవరాల్ టచ్అప్ ఇస్తాను. ఓకే, సో ఈ క్లాసెస్ అన్ని ఓరియంటేషన్ క్లాసెస్ అంటే ఓవరాల్ టచ్అప్ క్లాసెస్ అయిపోయిన తర్వాత సో మీకు క్లారిటీ వస్తుంది. ఓకే, సో నాకు రియల్ టైం మీద ఒక ఐడియా వచ్చింది. ఓకే, 10 రోజులకే ప్రాజెక్ట్ అన్నిటి మీద ఫుల్ కాన్ఫిడెన్స్ తెప్పిస్తాను. ఓకే, సో డేటా మైగ్రేషన్ యాక్టివిటీస్ అంటే రేపు పొద్దున్న సో మీరు చెప్పుకోవాలి ఇంటర్వ్యూలో.
ఓకే, మాస్టర్ డేటా, ట్రాన్సాక్షన్ డేటా. మాస్టర్ డేటా అంటే ఏంటి? జిఎల్ మాస్టర్, వెండర్ మాస్టర్, కస్టమర్ మాస్టర్. ఇక్కడ S4 హనాలో జిఎల్ మాస్టర్, వెండర్ మాస్టర్, కస్టమర్ మాస్టర్ బదులు బిజినెస్ పార్ట్నర్ అంటారు. ఓకే, బిజినెస్ పార్ట్నర్ అంటాం. సో S4 హనాలో వెండర్ ని కస్టమర్ బిజినెస్ పార్ట్నర్ తో ఇంటిగ్రేట్ అయ్యింది. ఓకే, సో బిజినెస్ పార్ట్నర్ అంటారు అనమాట S4 హనాలో వెండర్ కస్టమర్స్. సో వెండర్ మాస్టర్, కస్టమర్ మాస్టర్, సో అలాగే మెటీరియల్ మాస్టర్, అలాగే మీకు ఇంకా ఈ మాస్టర్ డేటా బ్యాంక్ మాస్టర్. ఓకే, బ్యాంక్ మాస్టర్ ఒకటి. సో ఈ మాస్టర్ డేటాని అసెట్ మాస్టర్ ఒకటి. ఈ మాస్టర్ డేటాని కూడా మాస్టర్ డేటా అంటారు, FI సంబంధించిన మాస్టర్ డేటా. సో లాస్ట్ సెషన్ లో మీకు డేటా ఇవ్వడం జరిగింది. ట్రాన్సాక్షన్ అంటే జిఎల్ ఓపెన్ ఐటమ్, క్లియర్ ఐటమ్. ఓపెన్ ఐటమ్ అంటే క్లియర్ కాంది అని, జిఎల్ ఓపెన్ ఐటమ్, క్లియర్ ఐటమ్, జిఎల్ బ్యాలెన్సెస్. వెండర్ ఓపెన్ ఐటమ్, వెండర్ క్లియర్ ఐటమ్, వెండర్ బ్యాలెన్సెస్. కస్టమర్ ఓపెన్ ఐటమ్, కస్టమర్ క్లియర్ బ్యాలెన్స్. సో ఇవన్నీ కూడా ఓపెన్ ఐటమ్ సంబంధించి, క్లియర్ ఐటమ్ సంబంధించి, బ్యాలెన్స్ సంబంధించింది. అన్ని క్లయింట్ దగ్గర ఆల్రెడీ 5 years డేటా ఉంటే, 10 years డేటా ఉంటే, 3 years డేటా ఉంటే, 2 years డేటా అంటే వాడు ఎప్పటి నుంచి SAP లోకి స్విచ్ అవుతాడు. ఓకే, ఆ డేటా వరకు ఏదైతే ఉందో దాన్నే మనం ఆ డేటానే మనం మాస్టర్ డేటా, ట్రాన్సాక్షన్ డేటా అంటారు. సో ఇది నాన్ SAP నుంచి SAP లోకి అప్లోడ్ చేయాలన్నమాట. సో అప్పుడు క్లయింట్ ఏదో ఎక్సెల్ షీట్ లోనో, ఆర్కిల్ లోనో, లేకపోతే ఇంకో దాంట్లో ఉంటాడు. ఆ డేటా మొత్తాన్ని SAP లోకి తీసుకొచ్చేసేయాలి. సో నాన్ ERP లో ఉన్న డేటాని ERP లోకి తీసుకొచ్చేయాలన్నమాట. ఓకే, ERP అంటే ఇక్కడ SAP సిస్టమ్. సో కాబట్టి ఇక్కడ మీకు డేటా మైగ్రేషన్ అంటాం దాన్ని. డేటా మైగ్రేషన్ యాక్టివిటీస్ అంటారు. ఓకే, సో దీన్ని డేటా మైగ్రేషన్ యాక్టివిటీస్ అంటారు. సో డేటా మైగ్రేషన్ అంటే మాస్టర్ డేటా, ట్రాన్సాక్షన్ డేటాని SAP లోకి తీసుకురావడానికి ఒక కట్ ఆఫ్ డేట్ పెట్టుకుంటారు. అంటే కట్ ఆఫ్ డేట్ ఉంటుంది అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ నీ క్లయింట్ 01/01/2023 లో స్టార్ట్ చేశాడు ఇంప్లిమెంటేషన్ S4 అన్నది. ఓకే, సో ఇది 31/01/2025 కి కంప్లీట్ అవుతుంది. 2 years ప్రాజెక్ట్ అనుకుందాం. సో దీనికి ఒక కట్ ఆఫ్ డేట్ అంటే ఏంటి? కట్ ఆఫ్ డేట్ వచ్చేటప్పటికి 31/01/2025. సో ఇది కట్ ఆఫ్ డేట్ పెట్టుకుంటారు. సో ఈ డేట్ మైగ్రేషన్ అనేది, డేటా మైగ్రేషన్ అనేది జరుగుతుంది అన్నమాట. అంటే ఏంటి? ఈ డేట్ కట్ ఆఫ్ డేట్ అంటే ఇక్కడతో మనకి ప్రాజెక్ట్ అనేది సో కంప్లీట్ అయిపోయి కంప్లీట్ SAP లోకి వచ్చేయాలి. అంటే డేటా అంతా SAP లోకి మూవ్ అవ్వాలి. దానికి కట్ ఆఫ్ డేట్. మరి ఈ మాస్టర్ డేటా, ట్రాన్సాక్షన్ డేటా అన్నిటిని నువ్వు సో SAP లోకి అప్లోడ్ చేసుకుంటా రావాలి. దానికి డేట్ ఫిక్స్ చేసుకుంటారు. అంటే ఏ రోజున ఏ డేట్ ని మనం వెండర్ మాస్టర్ అప్లోడ్ చేయాలి, ఏ రోజున ఏ డేట్ ని మనం కస్టమర్ మాస్టర్ డేటా అప్లోడ్ చేయాలి. సో నాన్ SAP లో నుంచి SAP లోకి తీసుకురావడానికి అప్లోడ్ చేసేటప్పుడు ఈ LSMW టూల్ ని యూజ్ చేస్తారు అనమాట. ఈ టూల్స్ లో అప్లోడ్ చేస్తారు. ఓకే, సో డేటా నాన్ SAP డేటా అంతా ఈ టూల్ లోకి అప్లోడ్ చేస్తే SAP లోకి వచ్చేస్తారు. ఓకే, సో కాబట్టి కట్ ఓవర్ యాక్టివిటీస్ అంటారు. కట్ ఓవర్ యాక్టివిటీస్ అంటే సో లెగసీ సిస్టమ్ లో ఉన్న డేటాని SAP లోకి తీసుకురావటం, దాన్నే మనం కట్ ఆఫ్ డేట్ అంటాం. ఆ డేట్ ఏంటి? కట్ ఓవర్ యాక్టివిటీస్ అంటే మాస్టర్ డేటా, ట్రాన్సాక్షన్ డేటా. మాస్టర్ డేటా అంటే ఏంటి? వెండర్ మాస్టర్, కస్టమర్ మాస్టర్, అసెట్ మాస్టర్, ఇవన్నీ మాస్టర్ డేటా. ట్రాన్సాక్షన్ డేటా అంటే ఏంటి? కాస్ట్ సెంటర్స్, ప్రాఫిట్ సెంటర్స్, ఇంటర్నల్ ఆర్డర్స్, ఇవన్నీ కూడా ట్రాన్సాక్షన్ డేటా. సో కాబట్టి నాన్ SAP లో నుంచి SAP లోకి మనం డేటాని తీసుకురావడానికి యూజ్ చేసే టూల్సే మనకి LSMW అని చెప్పి మనం యూజ్ చేస్తాం అనమాట. సో కాబట్టి మీకు ఇది అర్థం అవ్వాలి. సో రేపొద్దున డేటా మైగ్రేషన్ టూల్స్ ఏంటి అని ఇంటర్వ్యూ అయినప్పుడు సో LSMW ఫర్ ECC, LTMC, LTMO ఫర్ S4 HANA ఈ రెండు యూజ్ చేయకపోతే ఎనీ కస్టమైజ్ ప్రోగ్రామ్ ని క్రియేట్ చేసుకుని అవాపర్తో సో ఈ అవాపర్తో మనం ప్రోగ్రామ్ డిజైన్ చేసుకుని అప్లోడ్ చేస్తాం. అప్లోడ్ చేసేది ఎవరు అంటే SAP ఎండ్ యూజర్స్. ఓకే, సో వాళ్ళకి ట్రైనింగ్ మనమే ఇచ్చి ఎలా అప్లోడ్ చేయాలో చెప్తాము. సో ఇప్పుడు మనకి మాస్టర్ డేటా అంటే ఏంటి, ట్రాన్సాక్షన్ డేటా అంటే ఏంటి, కట్ ఆఫ్ డేట్ అంటే ఏంటి. ఓకే, సో కట్ ఆఫ్ డేట్ ఉంటుంది. ఆ డేట్ లోపల మొత్తం కూడా నాన్ SAP లో డేటా అంతా SAP లోకి వచ్చేసేయాలన్నమాట. ఓకే, కట్ ఆఫ్ డేట్. సో కట్ ఓవర్ యాక్టివిటీస్ అంటే సో జిఎల్ మాస్టర్, వెండర్ మాస్టర్, జిఎల్ మాస్టర్ ఓపెన్ ఐటమ్స్, క్లియర్ ఐటమ్స్, కస్టమర్ ఓపెన్ ఐటమ్స్, క్లియర్ ఐటమ్స్, వెండర్ ఓపెన్ ఐటమ్స్, క్లియర్ ఐటమ్స్, ఇవన్నీ కూడా అంటే మాస్టర్ డేటా,
GL master, vendor master, customer master, asset master, bank master, cost elements, cost centers, profit centers, internal orders, ఇవన్నీ కూడా నాన్ ఎస్ఏపి నుంచి ఎస్ఏపిలోకి సో అప్లోడ్ చేయడాన్ని మనం డేటా మైగ్రేషన్ లేదా సో కట్ ఓవర్ యాక్టివిటీస్ అని కూడా అంటూ ఉంటారు, లేదా అప్లోడింగ్ యాక్టివిటీస్ అని కూడా అంటారు. సో కాబట్టి దానికి ఒక స్ట్రాటజీ ఉంటుంది, దాన్ని కట్ ఓవర్ స్ట్రాటజీ అంటాం. ఇలా ఏ రోజున ఎప్పుడు అప్లోడ్ చేయాలి, సో పలానా రోజున పలానా డేటాను అప్లోడ్ చేయాలి అనే స్ట్రాటజీ పెట్టుకుంటాం, దాన్ని మనం కట్ ఓవర్ స్ట్రాటజీ అంటాం. ఓకేనా? సో కాబట్టి సో ఇక్కడతో మీకు ఏంటంటే సో కంప్లీట్ ఎండ్ టు ఎండ్ ఇంప్లిమెంటేషన్ గురించి మనం డిస్కషన్ అయిపోయింది. ఓకే, సో కంప్లీట్ గా మనకి ఎండ్ టు ఎండ్ డిస్కషన్స్ అయిపోయింది. సో రేపు పొద్దున ఇంప్లిమెంటేషన్ లో సో నీ రోల్ ఏంటి అని అడిగినప్పుడు సో I was involved in the kick-off meeting and also participated in the preparation of the documentation. Like as this document will be given by the client, and so based upon the as this document, we need to prepare the to be document and gap analysis document. And so some of the questionnaires we need to ask to the client before approaching to the client. So we need to make some notes in this scope document. Scope document is just like a questionnaires, list of the questionnaires we need to make. Okay. So before moving to the approach to the client, so there are two types of configurations: baseline configuration and final configuration. Baseline configuration, majority of configurations, 80% part for day-to-day operations, whatever configurations are required, so that we need to finish up. And in the final configuration, so we need to participate the integration part. Okay, so and here the gap analysis related stuff like RISE activities also perform in this activity. Okay, in this phase. Then testing. So there are multiple test activities. We need to test activities and test scenarios we need to write, and then we need to execute these test scenarios. Okay, and we need to put the results in the ALM tool. Okay, so ALM means application lifecycle management. So here you need to write different kind of test scripts, and that test is passed or failed. Those things we need to attach the results in the ALM tool. Okay. So there are multiple test scenarios we need to create for different configurations, and also we need to perform different kind of testing activities. So here I just mentioned unit testing, integration testing, regression testing, UAT and all. So all these testing activities will be performed by SAP consultant except this UAT. Okay, so UAT means user acceptance test. Whatever the configurations you performed, okay, that should be accepted by your user. That means he will write an email. So UAT has been completed. That means so your completion is your configuration part is okay. Okay. So UAT will be performed by only user, not by you. Okay. Rest of the configuration, rest of the testing activities you can perform from your side. And data migration activities. So here I told you earlier. So there are different kind of tools are coming. And so one of the important tools are LSMW for ECC, LTMC, LTMOM for S/4HANA. So are the company choice whether they can use the above tools or any customized program. So customized program will be written by ABAP. Okay, there is some background logic should be given program. So there is different programs will be there for creation of the customized program. This will be taken care by ABAP. Okay, so and master data, transactional data. So is nothing but so if you have data that you can transfer from non-SAP to SAP. Okay, so to migrate the data, right? So master data means GL master, vendor master, customer master, asset master, bank master. Okay, and so means cost centers, profit centers. All these data should be migrated from non-SAP to SAP. So there is cutoff date will be there for this data migration. So for this project, entire project. Okay, let's say for example, your client is started project in 0/01/2023, and it is ended up in 31/01/2025. That means it's a 2-year project. There should be cutoff date. Okay, cutoff date means legacy system should be off and SAP system should be on. Okay, so that date will be fixed by your top management, and whatever the activities you are performing, that is called as the cutover strategies. Okay, cutover strategy means there should be a plan for data migration. When you are going to upload vendor master, customer master, asset master, there is a plan will be there. That is called as a cutover strategy.
cutover activities means master data, transactional data. Okay, when you are going to upload, that is called as a on which date. Okay, that is called a cutover strategy. సో ఇవి ఒక ఐడియా మీకు కంప్లీట్ ఇంప్లిమెంటేషన్ గైడెన్స్ ఇది. సో ఇక్కడితో మీకు ఇంప్లిమెంటేషన్ పార్ట్ మీద ఒక ఐడియా అనేది ఇచ్చేసాను. రేపు పొద్దున్న నేను ఇంటర్వ్యూలో ఏం అడుగుతారు క్వశ్చన్స్ అంటే, సో జనరల్ గా ఏ ఫేజ్ లో ఇన్వాల్వ్మెంట్ అయ్యాం, సో వాట్ కైండ్ ఆఫ్ డేటా యూ గ్యాదర్డ్, వాట్ కైండ్ ఆఫ్ టెస్టింగ్ టూల్స్ యువర్స్ యాక్టివేట్ ఇన్ యువర్ కంపెనీ, సో దట్ వాజ్ యాక్టివేటెడ్. సో ఏ కైండ్ ఆఫ్ టెస్టింగ్ టూల్స్ మీ కంపెనీ యాక్టివేట్ చేసుకుంది, what kind of data migration tools your company is using. Okay, so how the data will be uploaded from non-SAP to SAP, which tools అని చెప్పి ఈ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ మనకి ఇంటర్వ్యూలో అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే వాట్ కైండ్ ఆఫ్ కాన్ఫిగరేషన్స్ ఆర్ దేర్ అండ్ విచ్ కాన్ఫిగరేషన్స్ యూ హావ్ పర్ఫార్మ్డ్ అని చెప్పి అడుగుతూ ఉంటారు. సో ఇంకా మనం కాన్ఫిగరేషన్స్ అవన్నీ నేర్చుకోలేదు, బట్ థియరిటికల్ గా మీకు ప్రాసెస్ ఫ్లో అనేది మీకు డిస్కస్ చేస్తున్నాయి. ఇది ప్రాసెస్ ఫ్లో ఇది. ఓకే, సో కాబట్టి మీ అందరికీ కూడా ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నాం. మరి సో వచ్చిందా రాలేదా? ఓకే, సో ఇవి బేసిక్ గా మీకు ఓవరాల్ ఐడియా రిగార్డింగ్ ది ఇంప్లిమెంటేషన్. సో ఇంప్లిమెంటేషన్ అంటే అన్ని మొత్తం 3 కలిపితే ఇంప్లిమెంటేషనే, బట్ మెయిన్ వచ్చేటప్పటికి కాన్ఫిగరేషన్. సో ఇది మెయిన్ మీరు ఇందులో కన్ఫామ్ గా ఉంటారు, ఇందులో కూడా ఉంటారు. ఓకే, ఇంప్లిమెంటేషన్ లో కాన్ఫిగరేషన్, టెస్టింగ్ అనేది, డేటా మైగ్రేషన్, ఈ యాక్టివిటీస్ లో కన్ఫామ్ గా ఉంటారు 100%. ఓకే, ఇంప్లిమెంటేషన్ లో మీ రోల్ ఏంటి అంటే డాక్యుమెంటేషన్ ప్రిపేర్ చేయటం, కాన్ఫిగరేషన్ చేయటం, టెస్టింగ్ చేయటం, డేటా మైగ్రేషన్ యాక్టివిటీస్, ఇది మీ రోల్. ఓకే, కట్ ఓవర్ యాక్టివిటీస్ అంటే ఏంటి అని అడుగుతారు ఇంటర్వ్యూలో. కట్ ఓవర్ యాక్టివిటీస్ అంటే ఆల్ ది మాస్టర్ డేటా, ట్రాన్సాక్షనల్ డేటా, జిఎల్ మాస్టర్, వెండార్ మాస్టర్, కస్టమర్ మాస్టర్, అసెట్ మాస్టర్, బ్యాంక్ మాస్టర్, కాస్ట్ ఎలిమెంట్స్, కాస్ట్ సెంటర్స్, ప్రాఫిట్ సెంటర్స్, ఇంటర్నల్ ఆర్డర్స్, యాక్టివిటీ ప్రైజెస్, వీటిని మనం మాస్టర్ డేటా అంటాం. ట్రాన్సాక్షనల్ డేటా అంటే జిఎల్ ఓపెన్ ఐటమ్స్, క్లియర్ ఐటమ్స్, బ్యాలెన్సెస్, వెండార్ ఓపెన్ ఐటమ్స్, క్లియర్ ఐటమ్స్, బ్యాలెన్సెస్, కస్టమర్ ఓపెన్ ఐటమ్స్, క్లియర్ ఐటమ్స్, బ్యాలెన్సెస్, అసెట్ అక్విజిషన్ వాల్యూస్, అలాగే అసెట్ డేటా డిప్రియేషన్, అక్యుములేట్ డిప్రియేషన్ వాల్యూస్. సో ఇవన్నిటిని మనం సో నాన్ ఎస్ఏపిలో నుంచి ఎస్ఏపిలోకి అప్లోడ్ చేయడాన్నే సో డేటా మైగ్రేషన్ అంటాం. అలాగే కట్ ఓవర్ యాక్టివిటీస్ లేదా డేటా అప్లోడింగ్ యాక్టివిటీస్ అని కూడా అంటూ ఉంటారు. ఓకే, మరి దీనికి ఏ టూల్స్ ని ఉపయోగిస్తారు అంటే LSMW ఫర్ ECC, S4 హనాలో LSMW, LTMC అంటే LTMOM టూల్ ని యూజ్ చేస్తారని చెప్పాలి, లేదా ఎనీ కస్టమైజ్డ్ ప్రోగ్రామ్ మా కంపెనీ యూజ్ చేస్తారని చెప్పాలి. ఇది కస్టమైజ్డ్ ప్రోగ్రామ్ వచ్చేటప్పటికి ABAP తో డెవలప్ చేస్తారన్నమాట. ఓకే, అలాగే రేపొద్దున్న మరి వాట్ కైండ్ ఆఫ్ టెస్టింగ్ యాక్టివిటీస్ యూ హావ్ పర్ఫార్మ్డ్ అంటే యూనిట్ టెస్టింగ్, ఇంటిగ్రేషన్ టెస్టింగ్, రిగ్రెషన్, సెక్యూరిటీ అండ్ పర్ఫార్మెన్స్ టెస్ట్. దిస్ కైండ్ ఆఫ్ టెస్టింగ్ యాక్టివిటీస్ ఇవే కాకుండా చాలా ఉంటాయి. పాజిటివ్ టెస్టింగ్, నెగిటివ్ టెస్టింగ్, పెన్నీ టెస్టింగ్, ఓకే, స్నో టెస్టింగ్, బోల్డ్ ఉంటాయి. టెస్టింగ్ పేర్లు రకాల పేరు పెడతారు, బట్ ఇవే మెయిన్ టెస్టింగ్ యాక్టివిటీస్. సో యూనిట్ టెస్టింగ్, ఇంటిగ్రేషన్ టెస్టింగ్, రిగ్రెషన్ టెస్టింగ్, ఓకే, సెక్యూర్ టెస్టింగ్, పర్ఫార్మెన్స్ టెస్టింగ్. సో హూ విల్ పర్ఫార్మ్ UAT? సో యూజర్ విల్ పర్ఫార్మ్ ద UAT. సో విచ్ ఫేజ్ యూ హ్యావ్ ఇన్వాల్వ్డ్ అంటే కాన్ఫిగరేషన్ ఫేజ్, టెస్టింగ్ ఫేజ్ లో ఇన్వాల్వ్మెంట్ అయ్యాలని చెప్పాలి. సో ఐ వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది డాక్యుమెంటేషన్ అండ్ ఆల్సో పార్ట్ ఆఫ్ కిక్ ఆఫ్ మీటింగ్. సో కిక్ ఆఫ్ మీటింగ్ అంటే ఏంటి అని చెప్పి అడుగుతారు. కిక్ ఆఫ్ మీటింగ్ ఇస్ జస్ట్ లైక్ ఇంట్రడక్షన్ మీటింగ్ విత్ మై colleagues and project manager. Here my project manager guide about the project goals, objectives, SLA and business process and duration of the project, etc. So these things we discussed with my project manager and asked several questions. And also I met my colleagues because they are also part of some project. So my colleagues తో మీట్ అయ్యాం, వాళ్ళతో డిస్కస్ చేస్తాం, ఇంట్రడక్షన్ చేసుకున్నారు అని చెప్పి చెప్పాల్సి ఉంటుంది అన్నమాట. ఓకే, సో కాబట్టి ఇవన్నీ కూడా మీకు ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రాజెక్ట్ లెవెల్లో అడిగే క్వశ్చన్స్ జనరల్ గా. అంటే ఒక ఓవరాల్ ఐడియా మీకు అంటే ఒక ప్రాజెక్ట్ లో ఏ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు అనేది, ఒక ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ లో ఎలాంటి కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు అనేది ఇది ఒక ఐడియా మీకు. ఓకే, సో ఇలా మీరు ఆన్సర్ చేయగలిగితే సరిపోతుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఎన్ని క్లాసెస్ అయితే మనం చెప్పుకున్నామో, సో ఎన్ని క్లాసెస్ సంబంధించి సో మీరు ఎవరైనా నేను ప్రజెంటేషన్ వీడియో ఈరోజు చార్ట్లో పెడతాను. మన స్టూడెంట్స్ ప్రజెంటేషన్ చేసిన వీడియోస్ 4-5 డేస్లోనే ప్రజెంటేషన్ చేశారు. మనం చెప్పిన తెలుగులో చెప్తే ఇంగ్లీష్లో ప్రజెంటేషన్ చేశారు. సో అలాగే మీరు ఇంప్లిమెంటేషన్ మీద ఇంకా 2-3 డేస్లో మేము ప్రజెంటేషన్ తీసుకుంటాను. ఓకే, సో మీలో నుంచి మీలో ఎంతమంది ప్రజెంటేషన్ చేయగలుగుతారు? సో ఈ యాక్టివిటీస్ మీద చార్ట్లో మనకి ఎస్ అని పెట్టండి.
So we will take presentations on this. చెప్పాలి. సో చార్ట్ లో ప్రెజెంటేషన్స్ తీసుకుంటాను నేను, ఇంగ్లీష్ లో ప్రెజెంటేషన్స్, డెమో వీడియో కూడా పంపిస్తాను మన స్టూడెంట్స్, అంతకు ముందు స్టూడెంట్స్ ఎలా ప్రెజెంటేషన్ చేశారని. ఓకే, దానికి సంబంధించి మీరు సో చార్ట్ లో పెట్టండి, ప్రెజెంటేషన్ తీసుకుందాం. ఓకేనా, చార్ట్ లో ఎస్ అని చెప్పి పెట్టండి, ప్రెజెంటేషన్ తీసుకుందాం. సో ఒక 3 days టైం ఇస్తాను, 2-3 days లో రెడీగా ఉండాలి మనకి. S/4HANA ప్రాజెక్ట్ లెవెల్లో మీరు మాట్లాడితే రేపు పొద్దున్న మీకు జాబ్ లో ఈజీ అవుతుంది. ఇక్కడ ఎవరు కూడా కరెక్ట్ చేయను, నేనేమి కరెక్ట్ చేయను. సో మీరు చెప్పుకుంటా వెళ్ళండి, మీకు ఏమొచ్చింది, ఏం అర్థమైంది అన్నది జస్ట్ లైక్ ఎక్స్ప్రెస్ చేయండి. అది కరెక్టా, రాంగా, రైటా అన్నది జస్టిఫికేషన్ నేను చేయను. ఓకే, జస్ట్ లైక్ ఏంటంటే జస్ట్ యూ నీడ్ టు ఓపెన్ అప్ యువర్ మౌత్ అండ్ సే సంథింగ్ అబౌట్ ద ప్రాజెక్ట్, దట్స్ ఫైన్. సో తర్వాత మెల్లమెల్లగా కరెక్షన్స్ జరుగుతూ ఉంటాయి, మీకే అర్థమవుతూ ఉంటాయి. ఓకే, సో నేను ఒక డెమో వీడియో కూడా ఈరోజు చార్ట్లో పెడతాను, మన స్టూడెంట్స్ ఎలా ప్రజెంటేషన్ చేశారు ప్రాజెక్ట్ సంబంధించింది అనేది. సో ఈ లోపల మీరు ప్రజెంటేషన్ అంటే ప్రాజెక్ట్ సంబంధించిన ప్రజెంటేషన్ అనేది చేయాల్సి ఉంటుంది. సో ప్రజెంటేషన్ చేస్తే రేపు పొద్దున సో మీరు ప్రాజెక్ట్ గురించి ఎప్పుడైనా మీ ప్రాజెక్ట్ మేనేజర్ అడిగినప్పుడు, లేకపోతే ఇంటర్వ్యూలో అడిగినప్పుడు, లేకపోతే ఎవరినైనా కలీగ్స్తో మాట్లాడేటప్పుడు, ఓకే, సో మీరు ఈజీగా మీరు చెప్పగలుగుతారు. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో కాబట్టి కోర్స్ నేర్చుకోవడం కాదు ఇంపార్టెంట్, కోర్స్ని ఎక్స్ప్లోర్ చేయడం ఇంపార్టెంట్. కోర్స్ అందరూ నేర్చుకుంటారు, 100కి 100 మంది నేర్చుకుంటారు, బట్ అందులో ఎక్స్ప్లోర్ ఎవరైతే చేస్తారో వాళ్ళే రియల్ టైంలో సస్టైన్ అవుతారు, వాళ్ళకే హై లెవెల్ ప్యాకేజ్ వస్తాయి. ఓకే, ఇది ఐటీ కోర్స్ కాబట్టి సో జస్ట్ యూ నీడ్ టు గివ్ ద ప్రజెంటేషన్, దట్స్ ఇట్. ఓకే, సో ఆలోచించకుండా ప్రజెంటేషన్స్ ఇవ్వండి, ఇందులో మిమ్మల్ని కన్ఫ్యూజ్ అవ్వడానికి ఏమీ లేదు. సో ఉన్నదే చెప్తారు అంతే, అర్థమైందా? మీకు వచ్చిందే చెప్పండి. సో మాక్సిమం ప్రజెంటేషన్ డ్యూరేషన్ వచ్చేటప్పటికి మనకి సో 5 minutes అండి. 5 minutes ప్రాజెక్ట్ గురించి, ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడాలి. 5 minutes టైం ఇస్తున్నాను. సో ఇవన్నీ కూడా మీకు చార్ట్లో పెడుతుంది. ఓకే, సో ఇప్పుడు క్లాస్ అప్పుడు క్లాస్ మీకు చార్ట్లో పెడుతున్నాను. సో స్టూడెంట్స్ అందరూ కూడా మనకి పెయిడ్ స్టూడెంట్స్ ఒకసారి అయిపోయిన తర్వాత మీకు దీనికి సంబంధించిన మెటీరియల్స్ కూడా అవన్నీ కూడా ఇస్తాము. ప్రజెంట్ ఏంటంటే జస్ట్ లైక్ మీకు నోట్స్ అనేది ఇస్తున్నాను, నేను తర్వాత మెల్లమెల్లగా మీకు అన్ని కూడా మెటీరియల్స్ అన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో కాబట్టి ప్రింటెడ్ మెటీరియల్స్ ఇస్తాము, పీడిఎఫ్ లో ఉంటాయి. కాబట్టి ఫస్ట్ అట్లీస్ట్ అంటే మీరు ట్రై టు సే సంథింగ్ అబౌట్ ప్రాజెక్ట్, దెన్ ఇట్ విల్ బి ఈజియర్ ఫర్ యూ టు క్రాక్ ఎనీ కైండ్ ఆఫ్ ఇంటర్వ్యూ ఇన్ రియల్ టైమ్ అండ్ ఆల్సో వితౌట్ హ్యావింగ్ ఎనీ క్వశ్చన్. సో యూ నీడ్ టు డెలివర్ దిస్ కంటెంట్ టు యువర్ కలీగ్స్ అండ్ ప్రాజెక్ట్ మేనేజర్స్ అండ్ అదర్ పీపుల్ హూ ఆర్ దేర్ ఇన్ ది రియల్ టైమ్. కాబట్టి మీకు రేపు పొద్దున్న ఎవరైనా సడన్ గా వచ్చి ఇంప్లిమెంటేషన్ లో ఏం చేసామని చెప్తే స్టక్ అవ్వకుండా, ఓకే నేను ఈ యాక్టివిటీస్ మీద డేటా బిజినెస్ రిక్వైర్మెంట్ గ్యాదరింగ్, అసలు బిజినెస్ ప్రాసెస్ అంటే ఏంటి అని అడిగినా, లేకపోతే కట్ ఓవర్ యాక్టివిటీస్ అంటే అడిగినా, ఏ కైండ్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ క్వశ్చన్ కైనా ఇప్పుడు ఆన్సర్ నువ్వు చేయగలుగుతావు లేదా తెలిసి వస్తుంది, నీకు మినిమం తెలిసిపోతుంది. ఇప్పుడు మీరు ఇంప్లిమెంటేషన్ గైడెన్స్ ఇచ్చాను కదా నేను, డేటా మైగ్రేషన్ అంటే ఏంటో చెప్పాను, కట్ ఓవర్ యాక్టివిటీస్ అంటే ఏంటో చెప్పాను, కట్ ఓవర్ స్ట్రాటజీ అంటే ఏంటో చెప్పాను, డేటా మైగ్రేషన్ కి ఏ టూల్స్ ని యూజ్ చేస్తారంటే చెప్పాను, అలాగే కాన్ఫిగరేషన్ లో ఎన్ని టైప్స్ ఆఫ్ కాన్ఫిగరేషన్స్ ఉన్నాయో చెప్పాను. ఓకే, సో రైసిఫ్ అంటే WRICF రైసిఫ్ అంటే ఏంటి అనేది జస్ట్ లైక్ మీకు ఇంకా ఎక్స్ప్లెనేషన్ అడ్వాన్స్డ్ కాన్సెప్ట్. ఓకే, గ్యాప్ లోకి వస్తే అని చెప్పాను, గ్యాప్ ఎనాలిసిస్ అంటే ఏంటో చెప్పాను, యాజిస్ అంటే ఏంటో చెప్పాను, టు బి అంటే ఏంటో చెప్పాను, కిక్ ఆఫ్ మీటింగ్ అంటే ఏంటో చెప్పాను, సో ప్రాజెక్ట్ ఎలా వస్తుందో చెప్పాను. సో ఇప్పుడు మీరు ఎవరి దగ్గరికి వెళ్ళి మాట్లాడినా సరే మీరు సో మీ ఇంప్లిమెంటేషన్ నేర్చుకున్న ఒక రియల్ టైమ్ కన్సల్టెంట్ దగ్గరికి వెళ్ళి సో మీరు వాళ్ళు ఏం చెప్తున్నారో ఒకసారి అడగండి, ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్ లో ఏముంటుంది అని అడగండి జనరల్ గా. ఓకే, అడిగినప్పుడు ఓకే ప్రాసెస్ వాళ్ళని అడగండి. ఇప్పుడు కాన్ఫిగరేషన్స్ మనం ఇంకా డిస్కస్ చేయలేదు, కాన్ఫిగరేషన్స్ కాదు ప్రాసెస్ అడగండి. సో ప్రాసెస్ అడిగితే మీకు దాని మీద వాళ్ళు ఎలా చెప్తున్నారు అండ్ మీరు ఏం నేర్చుకున్నారని తెలిసిపోతుంది. ఓకేనా, సో ఇంకా మనకి మెథడాలజీస్ డిస్కస్ చేయలేము, చాలా ప్రాజెక్ట్ గురించి నేను లెంత్ చెప్తాను, చాలా ఎక్కువ కాన్సెప్ట్స్ చెప్తాను ప్రాజెక్ట్ లో. ఎందుకంటే సో ప్రాజెక్ట్ చెప్పకపోతే డైరెక్ట్ గా మీకు అసలు అర్థం కాదు. డైరెక్ట్ గా చాలా మంది ఏంటంటే డైరెక్ట్ గా మనకి సిస్టమ్ లో కాన్ఫిగరేషన్ చేస్తూ ఉంటారు. స్టార్టింగ్ కాన్ఫిగరేషన్ ఎందుకండి, కాన్ఫిగరేషన్ ఏదో డాక్యుమెంట్ చూసుకొని చేసుకోవచ్చు అన్న, అది మ్యాటర్ కాదు. ఫస్ట్ మనం ప్రాజెక్ట్ ని అర్థం చేసుకోవాలి, ఎందుకు చేస్తున్నాము ఏంటి అనేది తెలియాలి ఫస్ట్. కాబట్టి మీకు ప్రాజెక్ట్ గైడెన్స్ అనేది ఫస్ట్ లో ఓరియంటేషన్ క్లాస్ కింద మీకు చెప్పడం జరిగింది. సో ఈ ఓరియంటేషన్ సెషన్స్ లో నెక్స్ట్
చాలా వరకు అయిపోయినాయి. దగ్గర దగ్గర 6 క్లాసెస్ వరకు ఓరియంటేషన్ అయిపోయింది. సో మెయిన్ క్లాసెస్ ఇంకా స్టార్ట్ అయిపోతున్నాయి. ఓకే, సో ఇంకా స్టూడెంట్స్ చాలా మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇంకా చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇమీడియట్ గా ఈ రోజే లాస్ట్ డేట్ మనకి. వెంటనే ఈ రోజు చేసుకోకపోతే గ్రూప్ లో నుంచి ఐడీస్ అనేది రిమూవ్ చేస్తారు, వాళ్ళు చేసుకుంటూ వచ్చేస్తారు. ఇప్పటికే స్టార్ట్ చేస్తారు ఐడీస్ రిమూవ్ చేయటం. ఓకే, సో ఎవరైనా పేమెంట్ స్క్రీన్ షాట్స్ ఆల్రెడీ పేమెంట్ అయిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే నాకు సిబిఎం కి షేక్ బాబ్జీ 2 ఐడీస్ కి కూడా సో మీరు పేమెంట్ స్క్రీన్ షాట్స్ పెట్టాలి, ఆడిట్ చేస్తారు. ఓకే, సో షేక్ బాబ్జీ అలాగే షేక్ బాబ్జీ దీనికి ఓన్లీ సిబికి మాత్రం పెట్టాలి, సిబిఎం అని చెప్పి నాకు కనబడుతుంది కదా. సో దీనికి మాత్రమే పెట్టాలి. సో కాబట్టి మీ ఐడీస్ మీరు ఏమైతే పేమెంట్స్ చేసిన స్క్రీన్ షాట్స్ ఈ రెండింటిలో పెట్టండి. సో అప్పుడు మాత్రం మీది రిజిస్ట్రేషన్ అయినట్టు లెక్క. సో ఎవరు కూడా వాట్సాప్ లోను వాటిలోను ఇట్లా గ్రూప్ లో పెట్టకండి. ఓన్లీ నాకు సెపరేట్ గా పింక్ చేసి మీరు సో ఈ ఐడీస్ కి మీ స్క్రీన్ షాట్స్ అనేది పెట్టాలి. సో ఎలా పెట్టాలి అనేది కూడా మీకు వీడియో కూడా ఇవ్వడం జరిగింది. ఓకే, సో మీకు వీడియోస్ అన్ని కూడా చార్ట్ లో పెడతా ఉంటాం. సో ఎలా స్క్రీన్ షాట్ ని ఎలా అప్లోడ్ చేయాలి అనేది కూడా ఇక్కడ వీడియో కూడా ఇవ్వడం జరిగింది. సో ఏ నెంబర్ కి పేమెంట్ చేయాలి అనేది కూడా చెప్పడం జరిగింది. ఎవరు పడితే వాళ్ళకి పేమెంట్ చేయకండి. సో ఏ నెంబర్ కి పేమెంట్ చేయాలి అనేది కూడా మీకు పేమెంట్ నెంబర్ తో సహా పెట్టడం అనేది జరిగింది. ఓకేనా, సో కాబట్టి మీరు సో వెంటనే సో మీరు ఈ ప్రాసెస్ ని ఈ రోజు లోపల కంప్లీట్ చేయండి. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి సో సర్వర్ యాక్సెస్ అనేది ఇమీడియట్ గా తీసుకోవాలి. S/4HANA 2022 వర్షన్ సర్వర్ యాక్సెస్ ఇమీడియట్ తీసుకోవాలి. S/4HANA 2022 సర్వర్ యాక్సెస్ S/4HANA 2022 సో ఇమీడియట్ రిక్వైర్మెంట్ ఉంది సర్వర్ కి. ఓకేనా, సర్వర్ యాక్సెస్ ఇమీడియట్ తీసుకొని సో వెంటనే సో కోర్స్ లోకి రిజిస్ట్రేషన్ అవ్వండి, చేసుకోండి. ఓకే, సో వితౌట్ హ్యావింగ్ ఎనీ ఇష్యూస్ యూ విల్ కంటిన్యూ. ఓకే, థ్యాంక్ యూ ఆల్. యూ విల్ కనెక్ట్ టుమారో. రేపు పొద్దున సపోర్ట్ ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే.